మీరు బాగా ఆశ్చర్యపోయినటువంటి సందర్భం ఉంది ఆయనతోటి? ఆయనతోనండి చెప్పమంటారా? ఎందుకు సందేహం ఎందుకు చెప్తా, చెప్పండి. కెమెరా ముందు ఉన్నారు. అవును, 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి ముందుగా పార్టీ పెడతారని మాకేం తెలీదు. మీటింగ్ పెట్టారండి, జిల్లా రిపోర్టర్ల మీటింగు 2 నెలలకు ఒకసారి పెడతారు, కంపల్సరీ ఆయన వస్తారు. తెలంగాణ జిల్లాలో మహా ఉంటే 9 జిల్లాలు ఉంటాయి, 10 మంది మేము అందరం వస్తాము, కూర్చుంటాము. రామానుజన్ గారని మా ఆయన పర్సనల్ అసిస్టెంట్ లాంటి ఆయన, సెక్రటరీ లాంటి ఆయన. తర్వాత మా ఎండి ఆయన శాస్త్రి గారిని ఉంటారు, కానీ అసలు యాక్చువల్గా ఆయన ప్రాక్టికల్గా మాతో ఏమీ టచ్ ఉండదు, ఊరికే కూర్చుంటారు. రివ్యూ జరుగుతుందండి, ఏ జిల్లా రిపోర్టర్లు ఎంత పెర్ఫార్మెన్స్ జరుగుతుంది అనేది. జరిగినప్పుడు ప్రతి జిల్లా గురించి చెప్తాడు, ఆయన వింటారు. విన్న తర్వాత ఎక్కడ లోపాలు ఏమన్నా జరుగుతున్నాయా ఏంటి అనేది ఓవరాల్ రివ్యూగా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు. ఆయన ఆ మీటింగ్ అయ్యేటంతసేపు ఆయన అసలు వేరే అటెన్షన్ అసలు వేరే పెట్టాడండి. అప్పుడు ఆయన మాకు ఒక మాట చెప్పారు, అంటే ఆ రోజు జరిగిన మీటింగ్ జనరల్ రివ్యూ మీటింగ్ కాదు, ఏదో జరగబోతుంది, రాష్ట్రంలో పెను మార్పులు రాబోతున్నాయి, దానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి, అందులో మన పాత్ర ప్రముఖంగా ఉండబోతుంది, మీరందరూ కూడా అటువంటి బాధ్యతలను మోయటానికి సిద్ధంగా ఉండాలి, ఎటువంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోవాలి అని ఇండైరెక్ట్గా చెప్పుకుంటా వస్తే ఒక స్టేజ్లో నేనేమనుకున్నానంటే ఎమ్మెల్యేలుగా కూడా మమ్మల్ని ఒకవేళ అడుగుతారేమో రిజైన్ చేసి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయమని జిల్లాలో అని నేను మా సీనియర్ విపి రాజు గారిని, వరంగల్ రిపోర్టర్ నాకన్నా సీనియర్, నేను ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యా అప్పట్లో, ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆయనతో కూడా నేను అన్న, రాజుగారు ఏదో తేడా కొడుతుందండి, బహుశా నేను అనుకోవటం లక్డీ కపూల్ మేము అక్కడ అశోకాలో భోజనాలు ఉంటాయండి మాకు, అశోక స్పెషల్ అని మాకు టేబుల్ రిజర్వ్ చేస్తారు, కారులో తీసుకెళ్తారు, అక్కడ తిని మళ్ళీ వస్తాం మళ్ళీ తర్వాత. అప్పుడు పెద్ద రివ్యూ ఉండదు, జస్ట్ ఈ రామానుజన్ గారు ప్రాక్టికల్ రివ్యూ ఉంటుంది. అప్పుడు నేను ఆయనతో అన్నానండి ఆ మాట. అప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయాలి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లు సరైన పద్ధతిలో నడవట్లేదు, ముఖ్యమంత్రులు మార్చేయటం అస్థిరంగా ఉంది, ప్రజల మీద దృష్టి కన్నా వీళ్ళల్లో వీళ్ళు పదవుల కోసం కొట్లాడుకోవడంతో రాష్ట్ర ప్రగతి దెబ్బతింటుంది, ఏదైనా దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనేది ఆయన ఒక దీనికి వచ్చేసాడండి. అప్పటికి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడానికి కొంత గ్రౌండ్ వర్క్ జరగటం, ఒక డెసిషన్ అయితే జరిగింది, అప్పుడు బయటకు ఎవరికి తెలియదు. అది నేను ఆశ్చర్యపోయా. తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలుగుదేశం అనౌన్స్మెంట్ రావటం, దానికి కింద బాయ్ నుంచి చైర్మన్ రాక కూడా తెలుగుదేశం పనే జరిగిందండి కంప్లీట్ ఆ ఎలక్షన్ అయ్యే వరకు. అయిన తర్వాత సెలక్షన్స్ కూడా నాకు కరీంనగర్ జిల్లా నాకు అప్పు చెప్పారు, నేను ఆ జిల్లా రిపోర్టర్ కాబట్టి. చెప్పినప్పుడు నేను యాక్చువల్గా మా ఎండి గారు ఆ రోజు వస్తారనుకున్నా చెప్పారు నాతో, కానీ ఆయన రారేమో, ఎలక్షన్ డిక్లేర్ చేశారు కదా అనుకున్నా నేను. కానీ ఆయన మా సాయంత్రం 5 దిగేశాడు, కుమార్ నువ్వు వచ్చేసే నాతో పాటు మాట్లాడాలి, నీ ఫైల్స్ తీసుకురమ్మన్నారు, అసలు నీ ప్రపోజల్స్ ఏంటని. నేను వెళ్ళాను, ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో బుక్ చేసి మేము ఇద్దరం కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. ఆయన నేను చెప్పిన వాటన్నిటికీ 13 సీట్స్లో నా ప్రపోజల్స్ ఓకే అన్నాడు. మళ్ళీ వెంటనే వితిన్ 1.5 అవర్లో అక్కడి నుంచి బయలుదేరి మేము రాత్రి పగలు ఒక 3 రోజుల పాటు జిల్లా మొత్తం తిరిగి ఆయనతో ఉన్నారు. ఆయనతో ఎక్కడైతే భోజనం ఆయనేమో ఎక్కడ పడితే అక్కడ తినలేడు, పెద్ద ఆయన వెజిటేరియన్, కొంచెం ప్యూర్ వెజిటేరియన్. ఆయన అది ఎండి ఈయన శాస్త్రి గారు, ఆయన సంగతి కాదు, ఆయన సంగతి తర్వాత చెప్తా. మేము మొత్తం ప్రపోజల్స్ అన్ని చెప్పి తీసుకెళ్ళాను, చూపించేశాను, పర్సన్స్ కల్పించాను. ఒక 2-3 చేరటానికి విముఖత చూపించారు, అది కూడా ఇప్పుడు చెప్తా. ఏముంది పెద్ద ఆయన లేరు, ఆయన భీమదేవరపల్లి లార్జ్ స్కేల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, అది ఇండియాలోనే 2nd సక్సెస్ఫుల్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి, అమూల్ తర్వాత. అది ఏకే విష్ణు రామోజీ గారితో చెప్తాను. అప్పుడు ఎలక్షన్ కి 5-6 రోజుల ముందు నన్ను పిలిపించారండి, పిలిపించి డైరెక్ట్ ఆయనే ఇంకా అసలు నన్ను 10:30-11 ఆఫీస్లో ఉండమంటే 10:30కి వచ్చి ఉన్నాను. నేను వచ్చిన 15-20 నిమిషాలు ఆయన వచ్చారు, రూమ్లోకి వెళ్ళంగానే నన్ను పిలిచారు, వెళ్ళాను. ఆయన అడిగిన ప్రశ్న ఏంటండి, కుమార్ కరీంనగర్లో ఎన్ని సీట్లు గెలుస్తారు అని అడిగాడు. గెలుస్తున్నావు అన్నాడు. నేను అవుట్ ఆఫ్ 13 అండి అన్న, డైరెక్ట్ ఇంతే. అంటే నన్ను ప్లీజ్ చేయడానికి చెప్తున్నావా అన్నాడు. నేను అన్నాను, ప్లీజ్ చేయడానికి కాదండి, మనం పెట్టిన క్యాండిడేట్స్ న్యూట్రల్ పీపుల్, తర్వాత అక్కడ కూడా అండర్ కరెంట్ ఉందండి అన్నాను. ఒకవేళ కనుక 7 సీట్స్ గెలిస్తే తెలుగుదేశం పవర్లో, కరీంనగర్లో 7 సీట్స్ డిస్ట్రిక్ట్లో
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పవర్లోకి వస్తానని చెప్పాడండి. అసలు ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే మెడ తిప్పే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో ఈ మెంబర్స్ క్యాండిడేట్స్కి మెటీరియల్ సప్లై చేయటం, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇతర నీడ్స్ని కోఆర్డినేట్ చేయటం అవన్నీ. అయితే ఆయన చెప్పిన మాటకి నేను షాక్ అయ్యానండి. అసలు నాకు తెలియదు రాష్ట్రంలో వరంగల్లో నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. రాష్ట్రం మొత్తం కరీంనగర్లో 7 సీట్లు వస్తే వస్తానండి. అంత ఎక్స్పెక్టేషన్, అంత క్యాలిక్యులేషన్ ఎవరికైనా కాదు. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు ఎన్టీ రామారావుకి ఇంకేదో పడదు అన్నట్టుగా కూడా కొన్ని న్యూస్ వచ్చాయి కదా. అట్లా ఏం లేదండి. ఎన్టీ రామారావు నేను ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలండి. అప్పుడు రాక నేనేం చెప్పానండి, బాయ్ దగ్గర నుంచి చైర్మన్ రాక టైపిస్టులు అందరూ తెలుగుదేశం పని చేశారని చెప్పాను కదండి. తెలుగుదేశం క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత నేను కరీంనగర్లో ఉంటే నాకు ఫోన్ చేశారండి, మేము ఇప్పుడు ఏం చేయాలి అని. ఎందుకంటే ప్రతిదీ మేము కోఆర్డినేట్. ఎవరు చేశారు? క్యాండిడేట్స్, గెలిచిన క్యాండిడేట్స్. ఈ టైం అక్కడే ఉంది క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ. ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ ఆఫీస్ అప్పుడు టెలిప్రింటర్లు ఉండే, ఆ టెలిప్రింటర్ మీద మెసేజ్ ఇచ్చా. నేనేం చేశానంటే ఇట్లా మెసేజ్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి అని. ఆయన ఏం చెప్పాడో తెలుసండి, వీ హావ్ నథింగ్ టు డూ విత్ తెలుగుదేశం నౌ. మెసేజ్ నేను వర్డ్స్ తో సహా చెప్తున్నా, వీ హావ్ నథింగ్ టు డూ విత్ తెలుగుదేశం నవ్ ఆన్ వర్డ్స్. లెట్ దెమ్ కాంటాక్ట్ రామకృష్ణ స్టూడియోస్ to make their own arrangements to reach Hyderabad or whatever it is. అంతే, అవర్ జాబ్ ఈజ్ ఓవర్ అని చెప్పాడు ఆ క్షణంలో. ఆ తర్వాత అసలు మమ్మల్ని ఆయన తెలుగుదేశం సంబంధించిన ప్రశ్న కానీ మేము తొంగి కూడా చూడలేదండి. రిజల్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసింది, డిక్లేర్ ఎండ్ అండి. ఇక అసలు తెలుగుదేశానికి సంబంధించిన మెసేజ్లు కానీ, ఆలోచనలు కానీ, పనులు కానీ, ఈనాడు సంస్థ కానీ, రామోజీరావు గారి మైండ్ లో కానీ ఇక్కడ తీసేసాం. ఒక పాయింట్ అండి, రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకున్నారా, తెలుగుదేశం పార్టీ రామోజీరావు గారిని ఉపయోగించుకుందా? తెలుగుదేశం పార్టీ రామోజీరావు గారిని ఉపయోగించుకున్నా. అసలు రామోజీరావు గారికి అప్పుడు ఒక వ్యవస్థ ఉందండి, అది ఆశ్చర్యపోతాం. మరి ఈ న్యూస్ మీకు ఎప్పుడు రాలేదా? రామోజీరావు గారికి ఎన్టీ రామారావు గారికి కొంత గ్యాప్ ఉందనేది వచ్చింది, మేము విన్నాం అది కూడాను. అదన్నీ కూడా ఒట్టి మాటలండి. ఆయన అసలు ప్రభుత్వంలో ఇంట్రెస్టే లేదు, ఆయన కాలు వేలు పెట్టే ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏం లేదండి. అసలు ఆయన పరిపాలన ఆయన చేసుకోమన్నాడు. అసలు ఆయన వచ్చి సలహా అడిగితే కూడా చెప్పడు. ఎందుకంటే ఆయన ఒక మిషన్ తీసుకున్నాడు. అదే ఎన్టీ రామారావు గారు ఏదో వచ్చారు అనేది. అంటే ఎన్టీ రామారావు గారికి రామోజీరావు గారిని కనుక తీసుకుంటే ప్రిన్సిపల్స్ గా రామారావు గారు ఎంత స్ట్రిక్టో రామోజీరావు గారు అంతకన్నా స్ట్రిక్ట్ అండి. ఆయన డీవియేషన్ అనేది ఉండదండి ఆయన మనసులో. అంత లేకపోతే ఇంత ఎంపైర్ కట్టలేదండి ఒక ప్రభుత్వం. నేను ఒక స్టేట్ క్వశ్చన్ మిమ్మల్ని చెప్పండి, ఒక ప్రభుత్వం ఈనాడు లాంటి వ్యవస్థ నడుపుతుందండి? పేపర్ నడుపుతుందా? లేకపోతే ఒక ప్రభుత్వం రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి హై స్టాండర్డ్ వ్యవస్థను నడపగలదు ఆ రకంగా? ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కన్నా కూడా మీరు చూస్తే రామోజీరావు ఫిల్మ్ సిటీ నడపడం ఎంత కష్టం అండి, ఎయిర్పోర్ట్ కన్నా కూడా. అవునా కదా? మెయింటెనెన్స్ కొన్ని కోట్లలో ఉంటుంది. మరి అంత ఇంపెక్కబుల్ గా ఉండాలి, ఎక్కడ దోమ ఏగా రాకూడదు. కానీ ప్రతి పార్ట్ ఆయనకి తెలిసిందంట, ఒకవేళ ఏం జరిగినా అంత ఇంపెక్కబుల్ మెయింటెనెన్స్ చేస్తున్నారంటే అసలు వ్యక్తిలో ఎంత దమ్ము ఉండాలండి. అట్లాగే రామోజీరావు గారు ఈనాడు వ్యవస్థను నడిపాడంటే అసలు ఈనాడు రిపోర్టర్స్ గా నన్ను ఒక జిల్లా కలెక్టర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్, మీరు ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుస్తారని ఒక ఎంపీ ముందు, ఆ డిస్ట్రిక్ట్ మినిస్టర్ ముందు అన్నాడంటే ఎంత పరిస్థితి ఉంటే అనగలుగుతాడండి ఒక కలెక్టర్. కలెక్టర్ జీప్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను ఆ మినిస్టర్ ఎంపీ సత్యనారాయణ గారు. అప్పట్లో అంటే మేము ఎంత పాపులర్ గా ఉండి ఎంత ఐడియల్ గా బిహేవ్ చేస్తే మాకు ఆ గ్రిప్ జిల్లాల మీద వస్తుంది. అంటే మాకు వచ్చింది అంటే మా వెనకాల బలం ఎవరు? రామోజీరావు గారు. ఎవరిని గురించి జంకాసే అవసరం లేదు, ఎవడన్నా వచ్చి మమ్మల్ని బెదిరించి. లక్ష్మీపార్వతి విషయంలో రామోజీరావు ఎన్టీ రామారావు మధ్య డీవియేషన్స్ వచ్చాయా? లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత అప్పుడు నేను ఆర్గనైజేషన్ లేనండి, అది నేను మాట్లాడటం కూడా తగదు. నేను 83 ఎలక్షన్ తర్వాత నేను నా రీజన్స్ వల్ల నేను మానేశాను. కాబట్టి అసలు రామోజీరావు గారు వ్యక్తిత్వానికి లక్ష్మీపార్వతి గారు ఆ టైంలో నేను లేను.
ఓకే. కానీ ఇప్పటికీ అప్పటికి కూడా నేను రామోజీరావు గారు అంటే చాలా మంది ఆర్గనైజేషన్ మానేసిన తర్వాత విమర్శిస్తారు, చాలా జర్నలిస్టులు మంది విమర్శిస్తారు. చాలా మంది విమర్శిస్తారు. అవును. రామోజీరావు గారిని నేను అడ్మైర్ చేస్తానండి. అలాంటి మా శాలరీస్ ఎట్లా వచ్చేది తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఎంప్లాయీస్ కూడా ఎవరు మాకు 31st అయ్యేటప్పటికి నా యూనియన్ బ్యాంక్ మీద డీడీ కరీంనగర్ లో ఆ రోజు 31st నాకు డెలివరీ అయ్యేది. నాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఇప్పుడు నేను కూడా 97 నుంచి ఉన్న ఫీల్డ్ లో ప్యారలల్ గా ఈనాడు వాళ్ళు కూడా ఉంటారు కదా, సేమ్ క్యాడర్ లో జిల్లాల్లో కానీ అన్ని 97-79 నాది తిరగబడింది. అప్పటి నుంచి ఉన్నాం కదా, ప్యారలల్ గా ఈనాడు వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈనాడు వాళ్ళు నాకు సమకాలీకులు చేసిన వాళ్ళలో ఎవరు కూడా కమ్మాస్ లేరండి. ఉన్నెవరు నాకు రెడ్డీసు, తర్వాత కాపులు, బ్రాహ్మలు వీళ్ళు ఉన్నారు ఆర్గనైజేషన్లు, ఎక్కువ వాళ్ళే కనిపించేవాళ్ళు ఫీల్డ్లో. మరి రామోజీరావు కమ్మాస్కి ఏదో మొత్తం చేసి పెట్టాడు, ఆయనే మొత్తం ఖమ్మానికి చేసి పెట్టాడని ఈ రిటైర్ అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు తిడుతుంటారు ఎందుకు? ఇప్పుడు అది ఒక అసూయ అండి ఆయన చూస్తే. ఇప్పుడు మేము 22 మంది సెలెక్ట్ అయ్యండి బ్యాచ్ లో, ఇంతమందిని సెలెక్ట్ చేయాలని లిమిట్ ఉండదండి. వాళ్ళకి మెరిట్ ఎంతవరకు దొరికితే అంతవరకే చేస్తారు అంతే. కాబట్టి నేను సెలెక్ట్ అయ్యాను కదా, నేను సెలెక్ట్ అవ్వడానికి నాకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే నేను BA ఇంగ్లీష్ లిటరేచర్, అది ప్లస్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ యాన్సిలరీ సబ్జెక్ట్స్ నేను లైలాలో చదవటం, తర్వాత డిప్లొమా చేసి ఉంటాం, తర్వాత ఇంటర్న్షిప్ విజయవాడ ఈనాడులో చేసి ఉన్నాను, ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. నా ఏజ్, ప్రైమ్ ఏజ్, తర్వాత నాకున్న వర్స్టాలిటీ, ఇవన్నీ. నేను కూడా చాలా మంది నన్ను ఏమన్నారంటే, మా ఇంట్లో కూడా ఏమన్నారంటే నువ్వు కమాడు కాబట్టి చేసి ఉంటారు అబ్బాయి అన్నట్టుగా మాట్లాడారు. నేను చేరిన తర్వాత చేస్తే అందులో రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు. మీ బ్యాచ్ 20 మంది ఎంతమంది ఉన్నారు కమ్మాస్? నేను ఒక్కడినండి, ఇంకొక అతన్ని విజయవాడలో అంటే ఆన్ డ్యూటీలో ఉన్న వ్యక్తిని ట్రైనింగ్ ఎటాగు జరుగుతుంది కాబట్టి మీ ప్రకాశం జిల్లా ఆయన అనుకుంటాను, కోటేశ్వరరావుని. తర్వాత ఆయన జాయింట్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ గా ఉండి యాక్సిడెంట్ చనిపోయాడు. అతను కూడా పిలిపించారు, ఎలాగో ఇక్కడ ట్రైనింగ్ అవుతుంది, ఆల్రెడీ ఆయన జాబ్ లో ఉన్నాడు అక్కడ. కానీ రా గ్రాడ్యుయేట్ గా తీసుకున్నారు, రా పోస్ట్ గ్రాడ్యుయేట్ గా ఇక్కడ ట్రైనింగ్ అని తెప్పించారు మేమిద్దరమే. అందులో రెడ్లు ఎక్కువ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మా బ్యాచ్, అదే సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో